పర్వతం, మేఘం, నది, గాలి, అగ్ని ఈ 5 నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ గొడవ పడుతున్నాయట. సరే, మనము ఇలా గొడవ పడకుండా మన కోసం ఎవరైనా మనలో ఎవరు గొప్ప అని చెప్తే వాళ్ళు గొప్ప వాళ్ళని ఒప్పుకుందాం. మరి మనం గొప్పని ఎవరు చెప్తారు అంటూ అటు ఇటు తిరిగి చూసిందంట మేఘం. గాలికి కొంచెం దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఊగుతూ కనపడిందంట. అదుగో మర్రి చెట్టుని అడుగుదామంటూ పర్వతం, మేఘం, నది, గాలి, అగ్ని అన్నీ కలిసి బయలుదేరి మర్రి చెట్టును చేరుకున్నాయంట. మర్రి చెట్టు చూసి, ఏమిటి విషయం, ఇలా మీరు నా దగ్గరికి వచ్చారు అని అడిగిందంట. వెంటనే అగ్ని, నువ్వు మాకు ఒక తీర్పు చెప్పాలి, అందుకోసం మీ దగ్గరికి వచ్చాను అందంట. చిన్న సమస్య అయితే నేను చెప్పగలను, కానీ అదే పెద్ద సమస్య అయితే నేను చెప్పలేను. అయినా మీరు నా దగ్గరికి వచ్చారు కనుక విని అప్పుడు నిర్ణయం చెబుతాను అందంట. ఆ 5గురిలో పర్వతం ముందుకు వచ్చి నేను ముందు చెప్తానంటూ మొదలు పెడితే మేఘం, నది, గాలి, అగ్ని నేను ముందు చెప్తా అంటూ మళ్ళీ గొడవ పడ్డారంట. పర్వతానికి కోపం వచ్చి, అసలు నా కోసం మీరు ఏమనుకుంటున్నారు? నాకు కనుక కోపం వచ్చిందనుకో క్షణాల్లో పగిలి అన్నీ పిండి కొట్టేస్తాను. భయంకరమైన వాతావరణం సృష్టించేసి పెద్ద ఎత్తు నుంచి నేను విరుచుకు పడ్డాననుకో నా శక్తి ముందు నుజ్జు అయిపోతారు. నా కోసం మీరేమనుకుంటున్నారో అని తన మాట బయటికి చెప్పేసిందంట పర్వతం. మేఘం అహంకారంతో తల పైకెగరేసి, చూడు, నా శక్తి నీకు తెలియట్లేదు. నేనే కనుక లేకపోతే ఈ భూమి మీద చుక్క నీరుండదు. మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ గొంతు ఎండిపోయి దాహం అంటూ చావాల్సిందే. భూమి మీద గడ్డిపూస కూడా మొలవదు అందంట గర్వంగా ఊగిపోతూ. మేఘం మాటలు విన్నాక నది, నీ సంగతి ఏమో కానీ నేను తలుచుకున్నాననుకో వాగులన్నిటినీ, చెరువులన్నింటినీ కుదిపేసి పొంగి పొర్లేలా అంటే ఇల్లు, పొలాలు క్షణంలో మునిగిపోతాయి. అన్ని ప్రాణాలు మనుషులతో సహా అల్లాడిపోయి నా దెబ్బకి కొట్టుకుపోవాల్సిందే. ఇక్కడ వస్తువులు అక్కడికి కదులుతూ అన్నీ కుళ్ళువాసనతో నానిపోయి చితికిపోవాల్సిందే అంది నది మహా గొప్పగా పరుగులు తీస్తూ. ఇది వినగానే గాలి, ఏంటి నా సంగతి మరిచారా మీరు? నా దాటికి రాళ్ళు, రెప్పలు, ప్రతి వస్తువులు ఊగిపోయి ఊడిపోవాల్సిందే. ఇల్లు, వాకిళ్ళు కూడా ఉఫ్ మని ఊపేస్తే కూలిపోవాల్సిందే. ఇక పక్షులు, జంతువులు కూడా భయంతో గడగడలాడుతూ ఉన్న చోట నుంచి కదలలేవు, కొయ్యబారిపోతారు. నా గురించి మీరు ఏమనుకుంటున్నారో నృత్యం చేస్తూ అంది గాలి. అయినా నా ముందు మీరు ఎంత అందే అగ్ని. నేను తలుచుకున్నాననుకో క్షణాల్లో వణికించేస్తాను. అసలు నా పేరు చెప్తేనే ఎవరికైనా హడల్. నిమిషంలో అన్నిటినీ మసి చేస్తాను తెలుసా. నా కోసం మీరు ఏమనుకుంటున్నారో అంటూ భయపెడుతున్నట్లుగా ఫోజిచ్చింది అగ్ని. అప్పటికే వీళ్ళ మాటలు గొడవల్లా వింటున్న మర్రి చెట్టు, ఇప్పుడు నా ఉద్దేశం చెప్తాను వినండి అంది. మీలోని శక్తులు అమోఘం, ఏటితోటి పోల్చలేనివి. మీకు ఈ జగత్తులో అన్నిటికీ ఉపయోగపడే శక్తి ఉంది. దానికోసం గర్వపడండి. కానీ దానిని పక్కన పెట్టి నాశనాన్ని కోరుకుంటున్నారు. అసలు మీకు విషయం చెప్పనా, నాకు మీ అంతటి శక్తులు నా దగ్గర లేవు. కానీ ప్రాణులన్నిటికీ కీడు కలిగించే కార్బన్ డైఆక్సైడ్ నేను తీసుకుని వాళ్ళకి ఉపయోగపడే ప్రాణవాయువును అందజేస్తున్నాను. నా వల్ల భూలోకానికి చేతనంత అయిన సాయం చేస్తున్నాను. అయినా మనకు వీలు అయితే మంచి చెయ్యాలే తప్ప ఎప్పుడూ కూడా
చెడు చేయకూడదు, ఆ ఆలోచనే మనకు రాకూడదు అందంట మర్రి చెట్టు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇందులో ఎవరు గొప్ప? ఇంకో కథ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.